ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. తెలంగాణ అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఉదయం 11:25కు అమిత్ షా బయలుదేరుతారు. బేగంపేట విమానాశ్రయానికి 1 గంట ప్రాంతంలో చేరుతారు. ఇక్కడి నుంచి ఒక 45 నిమిషాలు విమానాశ్రయంలోనే గడుపుతారు. బహుశా ఎయిర్పోర్ట్ లాంజ్లోనే భోజనం చేసి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇక బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు తెలంగాణ పార్టీ ఇన్ఛార్జీలతో కూడా ఒక భేటీ ఉంటుంది. కాబట్టి బహుశా అక్కడే భోజనం చేసేస్తారని అనుకుంటున్నారు పార్టీ వాళ్ళు. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్కి చేరుకుంటారు. మళ్ళీ అక్కడ పక్కనే ఉన్నటువంటి వినాయక్ నగర్లో ఉన్న పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. అమిత్ షా వస్తున్నది 2 కారణాలు. ఒకటి, పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభోత్సవం చేయడం. రెండోది, కిసాన్ మేళా బహిరంగ సభ పాల్గొనటం. సో కలెక్టరేట్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పసుపు బోర్డు కార్యాలయానికి వెళ్ళి, అది వినాయక్ నగర్లో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కంటేశ్వర్ క్రాస్ రోడ్లో ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ధర్మపురి శ్రీనివాస్ అంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు లేరు ఆయన. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి. సో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించిన తర్వాత మళ్ళీ ఆ పక్కనే ఒక పెవిలియన్ పక్కనే ఉన్న గ్రౌండ్లో కిసాన్ మేళా జరుగుతుంది. ఆ బహిరంగ సభలో పాల్గొని సుమారు గంటన్నర సేపు బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చి ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళిపోతారు.